కాంగ్రెస్ ఇతర పార్టీలు కుమ్మక్కై జగన్ ను తొక్కేయటం తనకు నచ్చలేదని అందుకే జగన్ కు సాయం చేయడానికి వచ్చానని అన్నారు మైసూరారెడ్డి. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాలి గాని సిబిఐ లాంటి సంస్థలతో కలిసి కుట్ర పన్నటం ఏమిటని ప్రశ్నించారు. జగనే తనకు సాయం చేయమని అడిగాడని, పైగా చిన్నప్పటి నుంచి జగన్ ను చూస్తున్న కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసేందుకు వచ్చానన్నారు మైసూరారెడ్డి. తెలుగుదేశం అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, సిబిఐ అయితేనేమి కుమ్మక్కై అతని మీద దాడి చేయడం అనేది అంత సహేతుకంగా నాకు కనపడడం లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాలే తప్పనిచ్చి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలనే కానీ ఒక విచారణ సంస్థ తన పని తను చేయించుకోవాలని చేయించుకోనికుండా ఒత్తిడి చేసి ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయండి అని చెప్పి ప్రయత్నాలు చేయటం అనేది సిబిఐ అడుగులు ఆ మాదిరి కనపడడం చాలా సహేతుకంగా కనపడదు. ఎవరికైనా కానీ ఇదేమిటి అన్యాయం అనేది అనిపిస్తుంది. మొదటి నుంచి తెలుసు పైకి ఎదిగొస్తున్నాడు కుమార్ లాంటి వ్యక్తి, తప్పకుండా సాయం చేయాలనిపించింది. ఆయన కూడా మీరు పెద్దలు, రాజకీయ అనుభవం ఉంది, నాకు మద్దతు తెలపాలని అడిగారు. తప్పకుండా మద్దతు తెలుపుతాను. శక్తి వంచన లేకుండా శాయశక్తులా కూడా కృషి చేస్తానని చెప్పాను. బాధ్యతలంటే వచ్చాను, తప్పకుండా సాయం చేస్తానన్నాను. పార్టీ అభివృద్ధికి కానీ అతని శ్రేయస్సుకు కానీ ఎలాంటి సహాయమైనా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పాను. సరే ఏమన్నా ఉన్నీలేండి, ఎటువంటి బాధ్యత ఉన్నా కానీ జగన్ కోసం ఏదైనా చేసి పెడతాను. రెండోది, నేను తెలుగుదేశం పార్టీకి వాదనమే చెప్పాను, ఆయనకే పర్సనల్ గా చెప్పాను. నేనేమి రాజ్యసభ టికెట్ మిమ్మల్ని అడగలేదు కూడా అని చెప్పడం జరిగింది. నేను అడగలేదు, కానీ పత్రికల్లో పేరైతే వచ్చిండొచ్చు. కానీ మీరు అభ్యర్థి ఎంపిక విషయంలో మీకు మీ ప్రియాగేటివ్, మీకు కావలసిన వ్యక్తిని, సమ్మతమైన వ్యక్తిని మీకు ఎన్నుకునే అధికారం ఉంది, ఎంపిక చేసుకోండి అని చెప్పినాను. ఆ దినం కూడా చెప్పినాను, మీకు ఏమన్నా పని ఉంటే ఏదైనా ఫోన్ చేయండి, కావాలంటే చేసి పెడతాను. ఆ దినమే నేను చెప్పాను, ఆయనకే ఇండికేట్ చేశాను. అంటే ఈ దినం వారు సస్పెండ్ చేయడంలో అర్థం లేదు, పర్థం లేదు. మనసా వాచ చెప్పేసే వచ్చాను, ఆయనకి చెప్పేసే వచ్చాను. జగన్ కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉంది. అది చూసి ఓర్వలేకనే ఇటువంటి పనులు చేస్తున్నారు. ఆ హైకోర్టు ఆర్డర్ను ఎవరు ఫోన్ చేయించి ఆ హైకోర్టు ఆర్డర్ని ఇచ్చినారో ఆ సమస్యలన్నీ నాకు తెలుసు. ఈ దినమే అవన్నీ ఎందుకు నేను మాట్లాడడం లేదు. కానీ అది ఆ విచారణ మాత్రం ఢిల్లీ నుంచి రాజకీయ ఒత్తిళ్ల మేరకే వచ్చిందే కానీ చాలా రోజులుగా కష్టపడి తిరుగుతున్నాడు. ఈయన వస్తే మాకేదో మంచి జరుగుతుందని పేద ప్రజానికమైతేనేమి, రైతులైతేనేమి, అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలతో ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిగతా రాజకీయ పార్టీ చట్టం తన పని చేయడం లేదు. కొందరు ఒత్తిళ్ల వల్ల చట్టం వక్రీకరణ. కాంగ్రెస్, టీడీపీ, చంద్రబాబు నాయుడు రెండు పార్టీలు మొదటి ప్రశ్న